మేము 2 ఇయర్స్ బ్యాక్ డిసెంబర్లో బైక్ అనేది కొనడానికి అనేసి వచ్చామండి. బైక్ కొనడానికి వచ్చి మేము డ్యూక్ 250cc తీసుకొని మొత్తం అమౌంట్ మొత్తం తీసుకొచ్చి 2,86,000 ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఈ కేటీఎం షోరూమ్ వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చేసి మేము బండి అనేది మేము తీసుకున్నామండి. అయితే ఆ రోజు మాకు దీనికి సంబంధించి మేము ఆ బండి మేము తీసుకున్నట్టుగా అంటే బండికి సంబంధించిన పేపర్లు మేము అడిగామండి. అడిగితే అన్నారు, సార్ ఈరోజు ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇవ్వడం కుదరదు, మీరు వన్ డే ఆగి వచ్చారని అంటే మేము మొత్తం పేపర్స్ అన్నీ మేము మీ పేరు మీద రిజిస్టర్ చేసి మీకు అనేది పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నారండి. అలా నేను ఏం చేశానంటే మరుసటి రోజు 1 డే గ్యాప్ తీసుకొని రమ్మన్నారు కదా అనేసి వీళ్ళకి వచ్చి అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే తంబేయమని చెప్పారు. ఓటీపీ అడిగారు, ఓటీపీ తీసుకున్నారు. తంబేయమంటే అవ్వట్లేదు, మిస్ మ్యాచ్ అవుతుంది, మీరు మళ్ళీ మరుసటి రోజు రావాలని చెప్పేసి అన్నారండి. అలాగా ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది, మళ్ళీ రేపు రండి అని అన్నారు. అలాగా మొన్న రీసెంట్గా రికవరీ ఏజెంట్స్ మా ఇంటికి వచ్చినంత వరకు తెలీదు మా పేరు మీద ఫైనాన్స్ ఓడి ఉందని చెప్పేసి. మేమైతే ఆన్ రోడ్ మొత్తం అమౌంట్ మేము క్లియర్ చేస్తామండి, కానీ మాకే తెలియకుండా మా పేరు మీద ఫైనాన్స్ అనేది వాడడం జరిగింది. ఆ తర్వాత అది కూడా రికవరీ ఏజెంట్ వచ్చి మాకు వచ్చి చెప్పినంత వరకు మాకు తెలియదు. ఆ తర్వాత మేము వచ్చి షోరూమ్ మీద వచ్చి పడి ఎవరైతే ఈ మేనేజర్ సురేష్తో మేము అడగడం తర్వాత ఆయన్ని మీరు ఇలా చేశారు అవి గట్రా అడగడం తర్వాత, అది కాదు సార్ ఇదైంది, మాకు ఈ క్లాష్ అయింది, ఆ క్లాష్ అయింది, ఏం జరిగిందో తెలియదు, ఇలా జరిగింది అని చెప్పేసి ఆయన ఏదో చెప్పేసి మమ్మల్ని వదిలించేసి మీరు వెళ్ళండి, మీకు 2 డేస్లో మీకు మొత్తం క్లియర్ చేసేసి బజాజ్ ఫైనాన్స్ నుండి మీకు ఏ ఫోన్లో రానివ్వకుండా మీకు ఒక ఎన్ఓసి తీసుకొచ్చిస్తామని చెప్పేసి మాకంటూ ఈ యొక్క ఎన్ఓసి అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చేసినా సరే మళ్ళీ మాకు ఫోన్ అనేది రావడం అనేది జరిగిందండి. వచ్చిన తర్వాత మాకు ఎన్ఓసి వచ్చింది, మీరు మళ్ళీ మాకు ఎందుకు ఫోన్ చేస్తారని అంటే రికవరీ ఏజెంట్ వచ్చారు. మళ్ళీ మా ఇంటికి వచ్చిన తర్వాత చూపించిన తర్వాత ఈ బజాజ్ మేనేజర్ ఆయన కలిపి మాట్లాడుకున్న బజాజ్ సంబంధించిన ఫైనాన్షియల్ అయిన రికవరీ ఏజెంట్ ఏదో మాట్లాడుకుని పేమెంట్ క్లియర్ అయిపోయింది, మీరు అక్కడ నుండి వచ్చిందని అన్నారండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ మాకు ఫోన్ వచ్చింది, మీ ఫైనాన్స్ ఇంకా ఉంది, మీకు 1,26,000 మీ పేరు మీద ఇంకా ఫైనాన్స్ ఉంది, మీరు కట్టాలి అని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఏంటిది ఎన్ఓసి ఉంది చూడండి మీరు పంపుతామనేసి వాట్సాప్ చేస్తే, లేదండి ఇది ఫేక్ ఎన్ఓసి అని అన్నారు. ఒక బజాజ్ ఫైనాన్స్ అతను రికవరీ ఏజెంట్ వచ్చి ఇది చూసి మీరు పేడ్ అండి అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇది అప్డేట్ కోసం ఇస్తే ఇది ఫేక్ అని చెప్పారండి మాకు.